సండే మార్నింగ్ వర్షిప్‌కి కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, యాక్ట్స్ 7th చాప్టర్ 54 నుండి 60 వర్సెస్ ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54 నుండి 60 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాము. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూసి, ఆకాశం తెరవబడియు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్లు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుతుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియులారా, ఈ యొక్క వచనాలు ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ 7వ అధ్యాయము దానికి ముందున్న 6వ అధ్యాయాన్ని సారాంశాన్ని మరియు స్టెఫను యొక్క బ్యాక్గ్రౌండ్ ని క్లుప్తంగా మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే, మనకు ఒకసారి దీని సారాంశాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆదిమ సంఘంలో సంఘము బహుగా విస్తరించబడుతున్నప్పుడు, అనేక ఆత్మలు దేవుని సంఘంలో చేర్చబడతా ఉన్నప్పుడు, దేవుడు బహుబలంగా మరి ఆదిమ సంఘంలో పనిచేస్తా ఉన్నప్పుడు, చర్చ్ లో అనేక మంది ఉంటూ వస్తా ఉన్న పేదలు కావచ్చు, విధవరాన్లు కావచ్చు, పట్టించుకోవట్లేదని ఒక కంప్లైంట్ వస్తుంది అనమాట. మీకు ఈ సినారియో అంతా 7th చాప్టర్ లో 6th చాప్టర్ లో ఉంటుంది. అప్పుడు 12 మంది అపోస్తలులు వాక్య పరిచర్యలో నిమగ్నం అవ్వడం ద్వారా, బిజీగా ఉండడం ద్వారా, సంఘంలో ఉన్న విధవరాన్ల గురించి, పేదల గురించి, కనీస అవసరతలు లేని వారిని గుర్తించి వారికి హెల్ప్ఫుల్ గా ఉండడానికి సంఘంలో ఒక 7 వ్యక్తుల్ని ఎన్నుకుంటారు అపోస్తలులు, ఆ సంఘం మొత్తం కలిసి. ఇది సంఘం బాధ్యత అన్నమాట. అంటే ఆ ఏడుగురు బాధ్యత ఏంది అని అంటే, సంఘంలో నీడీ పీపుల్ కావచ్చు, విధవరాన్లు కావచ్చు, హెల్ప్ఫుల్ గా ఉండడం అన్నమాట. వాళ్ళ అవసరతను గుర్తించి వాళ్ళకి సహాయకారులుగా ఉండడం అన్నమాట. ఈ 7గురిని ఎన్నుకుంటారు. ఆ 7గురిలో ఈ స్టెఫెను ఒకరు అన్నమాట. ఈ 7 మందిలో స్టెఫెను ఒకరు. ఈయన దేవుళ్ళు ఎలా ఉన్నాడంటే, ఒక క్రైస్తవుడిగా ఎలా జీవించాడని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, స్టెఫెను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకున్నవాడుగా ఉన్నాడు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని కృపతోనూ బలముతోనూ నిండుకున్నవాడుగా మరి స్టెఫెనును మనం చూడొచ్చు. ఈ యొక్క సినారియో అంతా కూడా 6th చాప్టర్ లో 7th చాప్టర్ లో ఉంటది. ఇంటికెళ్ళి కూడా మీరు చదువుకోవచ్చు అన్నమాట. ఈ స్టెఫెను క్రీస్తు కొరకు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, సత్యాన్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు, ఆయన ప్రాణాన్ని ఆయన కొరకు ప్రియంగా ఎంచుకొనలేదు కానీ దేవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియులరా. అంటే బైబిల్లో క్రొత్త నిబంధనలో దేవుని కొరకు, సువార్త కొరకు ప్రాణం పెట్టిన మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే ఈ యొక్క స్టెఫెను అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రియులరా. ఈ విధంగా ఆయన పరిచర్య చేస్తా ఉన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. కొంతమంది యూదులు ఆయనను వ్యతిరేకించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఆయన నిందిస్తా ఉంటారు. సత్యాన్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు, దేవుని వాక్యం విన్నట్టుగా చెప్తా ఉన్నప్పుడు కొంతమంది యూదులు మరి తప్పుడు సాక్ష్యాలను అభియోగించి మరి చేస్తారనమాట. ఆ సందర్భంలో అక్కడున్న యూదులకు నిలబడి మరి ఆయన ఈ విధంగా
ప్రసంగిస్తా ఉన్నాడు. ఆ ప్రసంగం 7th చాప్టర్‌లో మనం చూడొచ్చు ప్రియులరా. ఆయన ఏ విధంగా ప్రసంగిస్తాడంటే, స్టార్టింగ్ అబ్రహాం కాలం నుండి, యోసేపు కాలం నుండి, మోషే ప్రవక్తల కాలం నుండి, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వరకు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా దేవుని మాటను వినకుండా మరి త్రోసివేయడం, విధేయత చూపకుండా తిరస్కరిస్తూ వచ్చారో క్లియర్‌గా గట్టిగా ఉన్నదున్నట్లుగా ఆయన హిస్టరీ మొత్తాన్ని మరి అక్కడ వాళ్ళకి చెప్తాడు ప్రియులరా. ఆయన గట్టిగానే ఉన్నదున్నట్టుగా సత్యాన్ని చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడంటే, ఆయన అంటాడు, ముష్కర్లారా, హృదయములను చెవులను దేని వాక్యమునకు లోబర్చుని వారలారా అంటూ ఆయన యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోకుండా ఆయన చంపారని, మరి ఆయన సత్యాన్ని అక్కడ సువార్తను వాళ్ళు అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో, ఎట్లా ఉన్నారో, మరి ఏ విధంగా దేవునికి లోబడకుండా వాళ్ళు జీవిస్తూ వచ్చినారో ఆయన మరి స్టెఫెన్ అక్కడ మరి ఆయన ప్రసంగాన్ని చేస్తా ఉన్నట్లుగా, సత్యాన్ని ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని నొక్కి ఒక్క నుంచి చెప్తా ప్రకటిస్తా వస్తాడు. ఈ మాటలు, ఈ సత్యాన్ని విని నచ్చని వాళ్లకు స్టెఫెన్‌పై కోపంతో మండిపడి ఆయన చూసి పండ్లు కొరుకుతారన్నమాట. ఆ సందర్భంలో చచ్చిపోతామన్న తెలిసి కూడా ఇప్పుడు మనం చదువుకున్న ఆ వచనాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వచనాల్లో మరి స్టెఫెను మరి ఆ తెలిసి కూడా ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను ఆయన చూసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వం నందు నిలబడి ఉండటం మరి ఆయన చూస్తా వచ్చాడు ప్రియులరా. నిజంగా దేవుని మహిమను స్టెఫెను చూడగలిగాడు. దేవుని మహిమ స్టెఫెన్ పై ఉన్నదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నిజంగా ప్రాణం పోతున్న పరిస్థితుల్లో దేవుని మహిమను మరి స్టెఫెన్ అక్కడ చూసినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా స్టెఫెను ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకాన్ని చూస్తా ఉన్నప్పుడు మనుష్య కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని కుడివైపున మరి నిలబడి ఉండటం మరి స్టెఫెను మరి చూసినట్లుగా ఆ దర్శనంలో మరి పరలోకాన్ని ఆయన చూసినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన చచ్చిపోతున్న పరిస్థితుల్లో కూడా స్టెఫెను మరి ఆ పరిస్థితిలో ఉండి కూడా దేవుని దర్శనం చూస్తూ ఆయన నిలబడి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పక్షంగా దేవుని మరి కుడిపార్శ్వం నిలబడి ఆయన నిల్చున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహిమ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మరి మహిమ గలవాడు, గ్లోరీ ఆఫ్ గాడ్ ఆయన మన జీవితంలో కూడా ఉన్నాడు. నిజంగా స్టెఫెను దినాలలో ప్రకటన గ్రంథం రాయబడలేదు కానీ పరలోకం ఎలా ఉంటుందో, దేవుని మహిమను మనం ఎలా అనుభవిస్తామో బైబిల్ గ్రంథం ద్వారా, ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ వచ్చినాడు దేవుడు. నిజంగా ఒకసారి మనము ఆ యొక్క ప్రకటన గ్రంథంలోని మరి 21వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే, దేవుని మహిమను మనం ఏ విధంగా అనుభవిస్తామో, దేవుని మహిమను ఏ విధంగా మనం కలిగి ఉంటామో, ఆ యొక్క పరలోకము ఏ విధంగా ఉంటుందో మరి అక్కడ మరి ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియులరా. ఒకసారి 23వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. 24th verse జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మంలో పగటి వేళ ఏం మాత్రమును వేయబడవు, జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారే దానిలోని ప్రవేశింతురు అని అక్కడ మరి ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా దేవుని యొక్క మహిమను మనం చూసినట్లయితే మరి స్టెఫెను మరి పరలోక దర్శనం ద్వారా ఆయన మరి దేవుడు అని కనపరుస్తూ వచ్చినాడు. మనకైతే క్లియర్ గా దేవుని వాక్యం చెప్పబడింది. రెవల్యూషన్ లో దేవుని యొక్క మహిమను మరి మనం ఏ విధంగా ఉంటుందో, దేవుని మహిమను ఏ విధంగా అనుభవిస్తామో పరలోకంలో మరి అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూడొచ్చు పిల్లలు. నిజంగా అంత మాత్రమే కాదు, దేవుడు మన యొక్క దైనందిన ఆత్మీయ జీవితంలో తన మహిమను మన ఎడల ఏ విధంగా
కనపరుస్తూ వస్తున్నాడంటే నిజంగా మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా ఆయన్ను తెలుసుకొని అంగీకరించి ఆయన చిత్తానుసారం నడవడం ద్వారా ఆయన మహిమను మన ఎడల కనపరుస్తా వస్తానుడు ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధన చేసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో ఆయన ఉద్దేశం నెరవేర్చడం ద్వారా తన మహిమను కనపరుస్తా వస్తానుడు ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధన చేసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మన జీవిత ప్రయోజనాన్ని చూపించడంలో దేవుడు తన మహిమను మన ఎడల కనపరుస్తా వస్తానుడు ప్రియులరా. అంత మాత్రమే కాదు, మన ద్వారా ఇతరులకు ఆయన వెలుగును ప్రకటించడంలో తన మహిమను కనపరుస్తా ఉన్నాడు ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధన చేసే వారిగా ఉండాలి. ఈ విధంగా అనేక విధాలుగా దేవుడు మన ఎడల, పాపులమైన మన ఎడల, దౌర్భాగ్యులమైన మన ఎడల దేవుడు తన యొక్క మహిమను దినదినం కనపరుస్తా వస్తానుడు ప్రియులరా. ఆయన మహిమను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఎంతైనా సరే మన ప్రభువుని మనం ఆరాధన చేసే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క దేవుడు మన ఎడల తన మహిమను చూపించడం మాత్రమే కాదు, మరి అక్కడ స్టెఫెను ఏ విధంగా అయితే దేవుని మహిమను మరి చూస్తా వచ్చినాడో, మరి స్టెఫెను దేవుని మహిమను, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వనందు నిలుచున్నాడని మరణకరమైన పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువును ఆయన ప్రకటించడము, సత్యాన్ని చెప్పడము, వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక పోయినారు. వాళ్ళు ఉన్నట్టుగా మరి ఆయన ప్రకటిస్తా ఉన్నప్పుడు, సత్యాన్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు, ఆయన బోధిస్తా ఉన్నప్పుడు, ఈ విధంగా నడుచుకోవాలని చెప్తా ఉన్నప్పుడు అది జీర్ణించుకోలేక, అది వినడం వాళ్ళు ఇష్టం లేక, సహించలేక, సత్యాన్ని వినడానికి సిద్ధంగా లేక పెద్ద పెద్ద కేకలు వేస్తూ చెవులు మూసుకొని ఏకముగా మరి ఆయన మీద పడి పట్టణం బయటకు తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టడం స్టార్ట్ చేస్తా వచ్చినారు ప్రియులరా. అట్లాంటి సందర్భాల్లో స్టెఫెను అట్లాంటి మరణకరమైన పరిస్థితుల్లో, రాళ్లతో కొడుతున్న పరిస్థితుల్లో నేలపై మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొంతెత్తి గొప్ప శబ్దంతో పలికి ప్రభునందు ఆయన నిద్రించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా మనం అర్థం చేసుకో, ఎలా వచ్చింది స్టెఫెనుకు ఆ మనస్తత్వం, ఎలా వచ్చింది స్టెఫెనుకు ఆ యొక్క క్షమాగుణం, అర్థం చేసుకున్నాం ప్రియులరా. నిజంగా ఆ క్షమించే హృదయం స్టెఫెనుకి ఎలా వచ్చిందంటే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించినాడు సిల్వలో. మనకు మాదిరిగా పెట్టి పోయినాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏ విధంగా అయితే క్షమించినాడో సిల్వలో ఉండి, అదే మాటలను మరి స్టెఫెను పలికినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. అందుకే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉండి మరి అట్లాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి పలికినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. ఇదే ప్రేయర్ను స్టెఫెను కూడా మరి ఇక 7వ అధ్యాయంలో వారి కొరకు, చంపాలని తలంచిన వాళ్ళ కొరకు, మరి చంపుతున్న వారి కొరకు, మీద రాళ్ళు రువ్వుతున్న వారి కొరకు మరి ఆయన మోకాల్లోని ప్రార్థన చేస్తూ ప్రభువా అని మోకాల్లోని ఆయన వారిని క్షమించినట్లుగా, పాపంలో వీరి మీద మోపకము అని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా మనం అర్థం చేసుకుని దీనిలోని దేవుని ప్రేమ, ఆయన ఫర్గివ్నెస్ ఎంత గొప్పదో మనకు తెలియపరుస్తుంది ప్రియులరా. నిజంగా దేవుని ప్రేమ మన ఎడల ఏ విధంగా చూపిస్తా ఉన్నాడో, దేవుని ప్రేమ మనలో లేకపోతే ఆ క్షమాగుణం మనకి రాదు. దేవుని ప్రేమ మనలో లేకపోతే ఇతరులను క్షమించే విషయాల్లో మనము ఉండలేము. నిజంగా దేవుని ప్రేమ, ఆయన ఫర్గివ్నెస్ ఎంత మరి ఏ విధంగా మరి మరి మనకు చూపిస్తా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా. నిజంగా ఆ ఫర్గివ్నెస్ ని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే మనము ఆయనను ఆరాధన చేసే వారిగా ఉండాలి. నిజంగా ప్రియులరా, దేవుని ప్రేమ మనల్ని క్షమిస్తుంది. దేవుని ప్రేమ మన రక్షణకు కారణమైంది. దేవుని ప్రేమ ఇతరులను క్షమించేదిగా చేస్తా వచ్చింది ప్రియులరా. నిజంగా ఆ ప్రేమను స్టెఫెనులో పెట్టినాడు కాబట్టే మరి ఆ స్టెఫెను మరి ఆ మనుషులను ఆయన క్షమించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా
ఆ దేవుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనలో కనపరుస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంతైనా సరే మనం ఆయనను ఆరాధన చేసే వారిగా ఉండాలి ప్రియులరా. నిజంగా 1956లో సౌత్ అమెరికాలోని సువార్త అందని మరి మరి ప్రాంతంలో ఈక్వెడర్ అనే ప్రాంతంలో జిమ్ ఎలియట్ వారి యొక్క మిషనరీ బృందం మరి అక్కడ నివసిస్తున్న మరి గిరిజన ప్రజలకు సువార్త అందించాలని, సువార్త చెప్పాలని వెళ్ళినప్పుడు ఆ ప్రజలు వారి మీద అటాక్ చేసి విచక్షణ రహితంగా 5గురిని బాణాలతో మరి చంపుతారు పిల్లరా. నిజంగా ఆ చంపుతున్న సందర్భంలో వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉన్నాయి, పిస్టల్స్ ఉన్నాయి, తీసి కాల్చొచ్చు. కానీ వాళ్ళు కాల్చలేదు. వాళ్ళు ఆ బాణాలు దిగుతున్నా కూడా వాళ్ళు చిరునవ్వుతో ఆ మరణాన్ని వాళ్ళు స్వీకరించినట్లుగా మా జిమ్ ఎలియట్ వారి యొక్క బృందాన్ని మనం చూడొచ్చు ప్రియులరా. ఎలా వచ్చిందో వాళ్ళకి ఆ మనసు? బికాస్ ఆఫ్ దేవుని గాడ్స్ లవ్. దేవుని ప్రేమ వాళ్ళని బలవంతం చేసింది. దేవుని ప్రేమ బలవంతం చేసింది కాబట్టే సువార్త అందని ఆ ప్రాంతానికి వెళ్ళారు. మరి సువార్త మరి దేవుని కోసం వాళ్ళు చనిపోయినారు. తర్వాత మనం చూడొచ్చు వాళ్ళు జిమ్ ఎలియట్ యొక్క భార్య మిగతా సహోదరులు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడము, అనేక మంది అక్కడ రక్షించబడడం మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా ఎలా వచ్చింది ఆ మనసు వాళ్ళకు? బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ వాళ్ళని బలవంతం చేసింది. జిమ్ ఎలియట్ గారు ఈ విధంగా అంటారు ఆయన. ఏమంటాడంటే, హీ ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లాస్. నిజంగా తన యొద్ద నిలుపుకోలేనిది ఇచ్చి కోల్పోని దాన్ని పొందినవాడు మూర్ఖుడు కాడు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా దేవుని యొక్క క్షమాగుణాన్ని చూడండి. దేవుడు మరి మనల్ని ఏ విధంగా అయితే క్షమించినాడో, ఆ ప్రేమను మనలో పెట్టినాడు, ఆ క్షమాగుణాన్ని మరి మనలో పెట్టినాడు. ఆ ఇతరులను క్షమించే విషయాల్లో కూడా ఆ జిమ్ ఎలియట్ గారి బృందం మనం చూడొచ్చు. స్టెఫెన్ మనం చూడొచ్చు ప్రియులరా. అంత మాత్రమే కాదు, మన భారతదేశంలో కూడా మనం చూడొచ్చు. మన ఇండియాలో ఒరిస్సా రాష్ట్రంలోని ఒక విలేజ్ లో సువార్త పరిచర్య ముగించుకొని మరి గ్రైమ్ స్టెయిన్స్ గారు వారిద్దరి కుమారులు, వాళ్ళ కొడుకుల ఏజ్లు ఎంతో తెలుసా? చిన్న పిల్లలు, 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వయసు గల పిల్లలు. వాళ్ళు సువార్త ముగించుకొని ఒక దగ్గర బస చేస్తా ఉన్నప్పుడు కొంతమంది దుండగులు మరి వాళ్ళని అటాక్ చేసి మరి నిద్రపోతుండగా మరి కాల్చి చంపినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. ఆమె యొక్క సతీమణి, ఆమె భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా? ఆమె గ్లాడిస్ స్టెయిన్స్ గారు, ఐ హావ్ ఫర్గివెన్ ద కిల్లర్స్, ఐ హావ్ నో బిటర్నెస్ అని ఆమె బికాస్ ఆఫ్ ఫర్గివ్నెస్ బ్రింగ్ అంటుంది ప్రియులరా. అంటే హత్య చేసిన వారిని క్షమించాను, నాకు ఎలాంటి బిటర్నెస్ కానీ ఏది లేదు అని ఆమె అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. ఎలా వచ్చిన ఆమెకు ఆ మనస్తత్వం, ఆ క్షమించే మనస్తత్వం? బికాస్ ఆఫ్ దేవుని ప్రేమ ఆమెలో ఉంది. దేవుని ప్రేమ ఆమెలో ఉంది ప్రియులరా. మనం అర్థం చేసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. నిజంగా ఒకప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించక ముందుకు మన జీవితాలు కూడా మనం చూసుకుంటే అట్లాంటి బెటర్నెస్ కలిగిన జీవితాలే, అట్లాంటి మరి పాపంలో మరి ఉన్న జీవితాలే అయితే దేవుడు మార్చినాడు. తన ప్రేమను వెల్లడిపరిచినాడు, తన క్షమాగుణాన్ని తెలియపరుస్తూ వచ్చినాడు. ఈ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ ఉదయకాల దేవుడు మన జీవితాలు ఏమైనది గ్రహించుకొని దేవుని యొక్క మహిమను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క మహిమను మన దైనందిన జీవితం ఏ విధంగా కనపరుస్తున్నాడో అది జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఫర్గివ్నెస్ ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా ఆ క్షమాగుణాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే దేవుని ప్రేమ మనలో ఉంది. దేవుని ప్రేమ మనలో నడిపిస్తా ఉంది. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మరి స్టెఫెన్ ఏ విధంగా అయితే వాళ్ళు క్షమించినాడో మనం చూసినాము. జిమ్ ఎలియట్ గారి యొక్క ఆ యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చినాము. గ్రామ్ స్టెయిన్స్ గారి వైఫ్ ఆ యొక్క సతీమణి యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చినాము. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో ఏమైనా గ్రహించుకొని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనము ఆరాధన చేద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించిన. Let's take this time to worship the Lord. We see some things. One thing told in this passage is full of the Holy Spirit. That means this is the behavior of a person filled with the Holy Spirit.
He prays differently. While they were still stoning him, he prayed. And while they were still stoning him, he forgave. Do not hold the sin against them. This is what happens when God's Spirit fills us. He is the God who changes us. He enables us to forgive. He enables us to pray and rejoice in the most adverse of circumstances. This is a sign of a spirit-filled person, and we need also to be a spirit-filled people. The Holy Spirit is given to us as a deposit, but we must not grieve the Holy Spirit. That is our part. We must not quench the Holy Spirit. Let us take this time, worship our God.